ఎంతకైనా మంచిది. అమ్మా, రేపు నన్ను పొద్దున 6కి లేపా. ఏ ఆఫీస్కి త్వరగా రెడీ అయ్యి 8 లోపల వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. లేకపోతే ఈ ఎండకి చచ్చిపోయేలా ఉన్నాను. సరే. నేను రెడీ అయ్యేసరికి 10. అప్పుడు స్టార్ట్ అయ్యానంటే ఇంకంతే సంగతులు. వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుదాం. రేపటి నుంచి టైంకి లేద్దాం. మళ్ళీ లేటా? వర్క్ ఫ్రమ్ హోమ్ అడగాల్సిందే. ఈ సమ్మర్లో ఎండ రాకముందే బయటికి వెళ్ళాలనుకుంటాం, కానీ లేట్ లేస్తాం. లేచే టైంకేమో ఈ సన్ను సింగ్ చేసిన వాడిని శిక్షించినట్టు తగలబడిపోతూ ఉంటుంది. ఏంటో ఇంత ఎండలో బట్టలు తీసుకుని రమ్మంటుంది ఏంటి? అబ్బా, నిప్పుల మీద నడుస్తున్నట్టుంది. ఏంటండి ఇది? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండక్కర్లే. తగలబెట్టండి సూర్య గారు. చల్లగా రావట్లేదేంటి? అమ్మా, వచ్చావా? వచ్చాను కానీ ఏంటి ఇందులో నీళ్ళు పోయలేదా? పట్టుంచొచ్చు కదమ్మా. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, వెళ్ళి వాటర్ పోయి. అమ్మా, కూలర్ ముందే కూర్చున్నావు కదే, అలా వెళ్ళి బకెట్ నింపి తెచ్చి వాటర్ పోసేయ్, అయిపోతుంది. అబ్బా, అమ్మా. అమ్మా, ఈ కూలర్ ఎవరు కనిపెట్టారో గాని దండం పెట్టాలి. స్కార్ఫ్ తీసుకోవాలా వద్దా? ఎండకి స్కార్ఫ్ వేసుకుంటేనేమో సఫికేటింగ్ గా ఉంటుంది, వేసుకోపోతేనేమో పొల్యూషన్ కి ఫేస్ పాడైపోతుంది. సర్లే, అన్నీ తీసుకున్నట్టే కదా. సన్ స్క్రీన్, వాటర్, స్కార్ఫ్. ఏదో మర్చిపోయినట్టున్నానే. లేదులే, ఏదో మర్చిపోతున్నా. సన్ గ్లాసెస్. ఈ ఏసీ ఏంటి సరిగ్గా పనిచేయట్లేదు? 16లో ఉంది, అయినా రావట్లేదు. ఈ ఎండలో ఇంత దూరం వచ్చింది ఆఫీస్ లో ఏసీ ఉందని, అదే సరిగ్గా పనిచేయకపోతే ఎట్లా? ఐస్ క్రీమ్. అమ్మా, అమ్మా, ఏంటే? అమ్మా, ఐస్ క్రీమ్ బండోడు వచ్చాడు, ఒక 5 రూపీస్ ఇవా. ఒక్క నిమిషం ఆగు. త్వరగా, మళ్ళీ వెళ్ళిపోతాడు. చిల్లర్ లేదే, వెతుకుతున్నా, ఆగు. బా, అక్కడ డబ్బాలో ఉన్నాయేమో చూడొకసారి. ఇందులోనా? అవును. అన్నా, ఆగండి. ఏం జైత్రి, వర్క్ అంతా నీ వల్ల డిలే అవుతుందంట. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఆఫీస్ టైం ఏంటి? ఆఫీస్ టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. నీకు అది అర్థమవుతుందా? ఇలా చేస్తే మనకు ఎలా ప్రాఫిట్స్ వస్తాయి? నీ వల్ల ఎంతమంది ఇష్టపోతున్నారు అది మీకు అర్థమవుతుందా? లేట్గా లేచాను, ఎండ ఎక్కువగా ఉంది అని లీవ్లు పెడుతున్నావంట. పోనీ సమ్మర్ హాలిడేస్ కూడా తీసుకోలేకపోయావా? మీరు ఇస్తానంటే సిగ్గులేదు అడగడానికి? ఇంకోసారి వర్క్ డిలే అయిందనుకో, శాలరీ కట్ చేస్తాను. ఎలా? అప్పుడేనా? అప్పుడేనా ఏంటి? అబ్బా, ఇప్పుడు మనకి ఏసీ కావాలంటే ఏదో ఒకటి ఆర్గ్యూ చేయాలి. ఎందుకు కట్ చేస్తారు సార్? ఎందుకు కట్ చేస్తారు? నువ్వు వర్క్ చేయట్లేదు కాబట్టి. చేస్తున్నాను సార్, ఇంకెంత చేయాలి? ఎక్కడ చేస్తున్నావు?
చూడు నీ రిపోర్ట్స్ చూడు ఎలా ఉన్నాయో. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే 10% కూడా లేవు. ఏమైందమ్మా, టయర్డ్ ఉన్నావా? అవునరా. మరెందుకు అంత కష్టపడుతున్నావు? నువ్వు కూర్చో, నేను నీకు ఒక స్పెషల్ డ్రింక్ చేసిస్తా. ఏం చేస్తావేంటి? నువ్వు కూర్చో అమ్మా, నేను తీసుకొస్తా కదా. మ్మ్. ఏం చేస్తుందో ఏంటో. ఆ, ఏం చేస్తుంది ఇది? ఇంత సౌండ్ వస్తుంది. జైత్రి, అమ్మా కదలొద్దు. సరే సరే జాగ్రత్తే. కిచెన్ ఇప్పుడే కడిగాను. కళ్ళు మూసుకో అమ్మా. హ్మ్. మ్యామ్, యువర్ ఆర్డర్. జైత్రి స్పెషల్ ఆరెంజ్ జ్యూస్. ఇంత కష్టపడి రస్నా చేసావా? ష్, తాగెలా ఉందో చెప్పమ్మా. మ్మ్. బాగుంది. థ్యాంక్ యూ. నేను రస్నా చేయడంలో బెస్ట్ కదా. మ్మ్. హ్మ్. ఆహా ఈ బాక్సెస్లో ఉన్నంత కంఫర్టింగ్ దేంట్లోనే ఉన్నదిరా. రోజంతా జీన్స్తో చచ్చిపోతున్నా. సమ్మర్ మటుకు ఆఫీస్కి బాక్సెస్లో రమ్మంటే ఎంత బాగుంటుందో. ఒరేయ్ ప్లీజ్ రా, బాటిల్ నింపపోయినా పర్లేదురా, ఇలా ఖాళీ బాటిల్ పెట్టకండి రా ప్లీజ్. ఆఫీస్లో నేనే నింపాలి, ఇంట్లో నేనే నింపాలి. ఆ, అబ్బా ఎంత చల్లగా ఉందో. ఇదేంటి డోర్ రావట్లేదు? అమ్మా